6, 8, 12 ఇది స్థానాధిపతులు 2, 11లో ఉండకూడదు. అంటే సిచ్యుయేషన్ బట్టి ఇప్పుడు మనం ఎక్కువ భావాలనే ఫాలో అవ్వాలి. మనం ఇవి చూసేటప్పుడు చార్ట్స్ చూసేటప్పుడు సప్తమాధిపతి వచ్చి అష్టమంలో పడ్డాడు లేదా ఇది షష్టంలో పడ్డాడు, 6th ప్లేస్ లో ఉన్నాడు అని అనుకుంటాం కదా. అప్పుడు వైవాహిక జీవితం బాగుండదు. అలా లగ్నాధిపతి అష్టమంలో పడ్డాడు, ఇలా ఎక్కువ మనం భావాన్ని ఫాలో అవ్వాలి. అలాగే ఆ లగ్నానికి పాపులు చూస్తున్నారా లేదా, అది శుభగ్రహాలు అయితే ఓకే. అదే పాపగ్రహం ఆ లగ్నానికి పాపులయ్యి ఏ శనో కుజుడో రవి ఇలా పాపగ్రహాలు ఉన్నట్లయితే మిత్రులైతే ఓకే, మళ్ళీ శత్రువులు ఇవి కూడా అన్ని చూడాలన్నమాట. అన్ని కంబైన్ చేస్తేనే మనం చెప్పాలి. అంతేగాని ఇప్పుడు ఈ భావాలు ఇలా చూసి ఇప్పుడు మళ్ళీ ఏంటిది, ఈయన శని ఓకే, శని స్వక్షేత్రంలోనే ఉన్నాడు అనుకుందాం, అప్పుడు అంత ప్రాబ్లం ఏమి ఉండదు కదా. ధనాధిపతి స్థానంలోనే ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. సో అప్పుడు అష్టమాధిపతి వచ్చి కూర్చున్నా కూడా, సో మొత్తం ఎన్ని ఇయర్స్ శనిది 19 అంటే అంతే చిన్న పీరియడ్ 19 ఇయర్స్. సో 19 ఇయర్స్ లో హాఫ్ అలా అంతర్దశలో వచ్చినప్పుడు మళ్ళీ మధ్యలో కొన్ని ఏళ్ళనాటి శని కూడా యాడ్ అవుతుంటుంటాయి. ఆ విధంగా మనం అన్ని చూసి చెప్పాలన్నమాట. సో ఈ విధంగా అప్పటి వాళ్ళు వచ్చేసి ఇవి చూసేసి మీకు దరిద్ర దోషం ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ధనాధిపతి వచ్చేసి 12th ప్లేస్ లో ఉన్నాడు అందుకనే దరిద్రం పట్టింది, ఇలా చెప్పేస్తారు. మళ్ళీ మనల్ని అడుగుతారు మరి ఎప్పుడు ఎప్పుడు వస్తుంది ఏంటిది అని. అప్పుడు మనము దశలు అంతర్దశలు, మళ్ళీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, ఈ ధనాధిపతి ఏ ప్లేస్ లో ఉన్నాడు, ఆయన బాగున్నాడా లేదా అది చూడాలి. ఓకే, మళ్ళీ లాభాధిపతి ఎలా ఉన్నాడు అది చూడాలి. మళ్ళీ వర్క్ పరంగా అయితే దశమాధిపతి ఎలా ఉన్నాడు అది చూడాలి. ఇవన్నీ చూసే చెప్పాలి తప్ప ఇవి రెండు చూసి ఇక్కడ ఇక అష్టమాధిపతి ఉన్నాడు బాలేడు అని చెప్పకూడదు అనమాట. సో ఇలా ఏర్పడుతుంది ఆర్థిక వృత్తి, స్థానికం, కళ్ళు చెవులకు సంబంధించి సమస్యలు ఏర్పడతాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు కళ్ళకి చెవులకి సంబంధించిన సమస్యలు అనేది ఏర్పడతాయి అన్నమాట. సో మొత్తం 9 అయినాయా? 9 అయిపోయింది. ఓకే.